హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ నట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళు డిగ్రీ కానీ ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ అలాగే ఎంసెట్ ద్వారా ఎవరైనా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి అసలు ఫీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది, ఫ్రీ సీట్ అనేది ఎవరికి వస్తుంది అనే దాని మీద ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు విషయంలోకి వెళ్తే ముందు మనందరం తెలుసుకోవాల్సింది అసలు ఫీ రియంబర్స్మెంట్ అంటే ఏమిటి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజుకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ప్రతి కాలేజీలో ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది. ఒక కాలేజీకి ట్యూషన్ ఫీజు అనేది కొంత ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ ట్యూషన్ ఫీజుతో పాటు ఎడిషనల్గా ప్రతి కాలేజీలో కూడా డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి. అంటే సిఆర్టీ ఫీజెస్ అని, వెల్డింగ్ ఫండ్స్ అని, అలాగే కొన్ని రకాల ఫీజెస్ డిఫరెంట్ ఫీజెస్ అనేవి కొన్ని ఉంటాయి. ఈ ఫీజెస్ అన్నిటికీ కూడా ఎటువంటి రాయితీ అనేది ఉండదు. ఓన్లీ ఫీ రియంబర్స్మెంట్ అంటే ఆ కాలేజీకి సంబంధించిన ట్యూషన్ ఫీజు మీద మాత్రమే రాయితీ ఉంటుంది. ఇకపోతే ఇది ఆంధ్రాకి తెలంగాణకి సెపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఆంధ్ర విషయం తీసుకున్నట్టయితే ఆంధ్రాలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అని ఉంటుంది. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అంటే ట్యూషన్ ఫీజు ఎంతైతే ఉంటుందో ఆ కాలేజీకి ఆ మొత్తం ఫీజును కూడా రాయితీ కింద గవర్నమెంట్ ఇస్తుంది. ఇది మనందరం కూడా ముందు గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ని బట్టి వీళ్ళకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. బట్ ఎవరికైనా ఫీ రియంబర్స్మెంట్ వచ్చింది అంటే అది ఫుల్ ఫీ రియంబర్స్మెంటే అవుతుంది. టోటల్గా ట్యూషన్ ఫీజు మొత్తం కూడా రాయితీ వస్తుంది. ఇప్పుడు ఆ కండిషన్స్ ఏంటనేది ఒక్కొక్కటి మనం ఒకసారి చూద్దాం. స్టూడెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఎంసెట్ ద్వారా క్వాలిఫై అవుతారో, క్వాలిఫై అయ్యి కాలేజీలో సీట్ పొందుతారో వాళ్ళు ఎంత ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా క్వాలిఫై అయ్యి ఎంసెట్ ద్వారా ఎవరైనా కన్వీనర్ కోటాలో సీట్ వస్తే మాత్రం వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అంతేకాకుండా వాళ్ళకి ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి మొత్తం 75% ఆఫ్ అటెండెన్స్ అనేది ఉండాలి. 75%కి ఏమాత్రమైనా తక్కువ అయినట్టయితే మరి ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళకి రాదు. ఇది స్టూడెంట్ పరంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక కాలేజెస్ పరంగా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ పరంగా ఎవరికి వర్తిస్తుందో చూద్దాం. ఎంసెట్ ద్వారా మనకి స్టేట్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజెస్, ఈ కాలేజెస్లో జాయిన్ అయినటువంటి ప్రతి స్టూడెంట్కి కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది. అయితే ఈ ఫీ రియంబర్స్మెంట్ వర్తించడానికి మెయిన్ కండిషన్ ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ తరగతి సంవత్సర ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది 2.5 లక్షలకు మించి ఉండకూడదు. 80% 2.5 lakhs కన్నా బిలో ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఇది ఇక సెకండ్ కండిషన్ ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి కూడా 4 వీలర్ అనేది ఉండకూడదు. 4 వీలర్స్ అనేటప్పుడు జనరల్గా 4 వీలర్స్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఒక చిన్న ఎగ్జామ్షన్ ఉంది. ట్రాక్టర్స్ కానీ ఎవరైనా ట్యాక్సీ నడుపుకున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ట్యాక్సీ ఉంటే దానికి ప్రాబ్లం ఉండదు. అలాగే ట్రాక్టర్ కానీ, ఆటో కానీ, ట్యాక్సీ కానీ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. కానీ వేరేగా ఏదైనా కారు కానీ, ఏదైనా 4 వీలర్ కానీ ఉంటే వాళ్ళకు కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఎవరైనా జాబ్ హోల్డర్ అయ్యి ఉండి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యి ఉన్న వాళ్ళకి కూడా వర్తించదు. దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరైనా ఫైల్ చేసినట్టయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో ఆ ఫైల్స్ రిటర్న్ చేసే వాళ్ళకి కూడా ఈ ఫీ రియంబర్స్మెంట్ అనేది వర్తించదు. ఇక బిల్డింగ్ ప్రాపర్టీ కానీ తీసుకున్నట్టయితే వాళ్ళ బిల్డప్ ఏరియా అనేది ఓన్లీ 1500 SFT అప్ టు 1500 SFT వరకు కూడా ప్రాబ్లం లేదు. 1500 SFT వరకు చదరపడుగుల వరకు కూడా ఒక ప్రాపర్టీ, బిల్డింగ్ ప్రాపర్టీ ఉన్న ప్రాబ్లం లేదు. అంతకన్నా దాటింది అన్నా కూడా వీళ్ళకి అవి వర్తించవు. సో ఈ కండిషన్స్కి అనుగుణంగా ఫీ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. కాలేజెస్ పరంగా చూసుకుంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, ఎయిడెడ్ కాలేజెస్ అందరికీ కూడా ఎవరైతే ఎంసెట్ ద్వారా వస్తారో వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. ఇకపోతే ఎవరైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీస్లో కానీ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు. అంటే వీళ్ళకి సెపరేట్గా ఎంట్రన్స్, అంటే ఎంసెట్ ద్వారా కాకుండా వాళ్ళకి సెపరేట్గా యూనివర్సిటీ వాళ్ళు ఎంట్రన్స్ కండక్ట్ చేసుకొని ఆ కాలేజెస్లో జాయిన్ చేసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ అనేది వర్తించదు. అయితే మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజుల్లో ఫీ రియంబర్స్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కాలేజీ ఫీజెస్ దాదాపు ఒక ట్యూషన్ ఫీజు అనేది 1 lakh వరకు కూడా ఫీజెస్ అని ఉంటాయి. దాదాపు ఒక 80,000, 90,000 వరకు ఫీజు ఉంటుంది ప్రతి ఇయర్ కూడా. ఇది కాకుండా ఎడిషనల్గా కొన్ని ఫీజెస్ ఉంటాయి. సో ఒక పేరెంట్స్కి ఎంత ఫీజు బర్డెన్ తగ్గాలంటే మేజర్ ఫీజు ఎక్కువగా ఉండేది ట్యూషన్ ఫీజే. ఆ ట్యూషన్ ఫీజులో కానీ రాయితీ కానీ వచ్చినట్టయితే
ఒక రకంగా వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లోకి వెళ్తారు. బట్ అటువంటిది రాయితీ రావాలంటే అసలు ముందు మీరు ఎంసెట్‌లో క్వాలిఫై అయ్యి ఉండాలి. క్వాలిఫై అయినప్పుడు మాత్రమే మీకు అది వర్తిస్తుంది. ఒకవేళ క్వాలిఫై కాకుండా మీరు ఏదైనా స్పాట్‌లో గానీ, మేనేజ్మెంట్ కోటాలో గానీ జాయిన్ అయినట్టయితే మాత్రం ఫీ రీయింబర్స్‌మెంట్ అనేది రాదు. మొత్తం 4 ఇయర్స్ కూడా మీరు ఈ ట్యూషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో, దానికి తగినట్టుగా మీ ప్రిపరేషన్ కూడా చేసుకోండి. చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.